అందరికీ నమస్తే. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనే ఒక ఇంగ్లీష్ పేపర్ ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ అని ఒక 100 మంది లిస్ట్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు వాళ్ళు. ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం ఎప్పుడు టాప్ 10 ఎప్పుడు ఫోకస్లో ఉంటుంది. బట్ మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనం మాట్లాడుకోవాలి. టాప్ 10 ఎట్లా కూడా కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఒక ప్రధానమంత్రి కాకముందు నుంచి మోడీయే ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు. అమిత్ షా సెకండ్ ర్యాంకు, అది కామన్. ఇక నేను మొత్తం రాయలే కానీ జయశంకర్ సెంట్రల్ మినిస్టర్, 14th చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి, 28th ప్లేస్ మన తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ARR, 39th ప్లేస్లో ఉన్న లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరానికి వచ్చేసరికి 28th ప్లేస్కి పోయిండు. కొంతమందికి ఆశ్చర్యంగా ఉంటుంది, కొంతమందికి ఉండొచ్చు అనిపిస్తుంది. బట్ ఏ పారామీటర్స్ మీద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ని డిసైడ్ చేస్తుంది? ఇక్కడ ఓట్లు కావు, జనం ఓట్లు వేస్తే డిసైడ్ చేసేది కాదు. జస్ట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎడిటోరియల్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఎవరు అని. ఏం బేసిస్ చేస్తుందంటే వాళ్ళు పెద్ద పారామీటర్స్ ఏమి ఉండవు. ఇప్పుడు పిల్లవాడు ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వస్తాడంటే అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. సెకండ్ ర్యాంక్ ఎప్పుడు వస్తాడంటే సెకండ్ మార్కులు, ఇప్పుడు 100కు 100 మార్కులు వచ్చినాయని ఫస్ట్ ర్యాంకు, 99 మార్కులు వచ్చినాయని సెకండ్ ఉంటాడు. ఒకవేళ హైయెస్ట్ 70 ఉంటే 70 వచ్చినాయని ఫస్ట్ ర్యాంక్ ఉంటాడు. 69, 65, 69 సెకండ్ ర్యాంక్ ఉంటాడు. కానీ మరి ఇక్కడ ఏ ర్యాంకు ఎట్లా ర్యాంకులు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఈ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ఇండియా, తెలంగాణలో కాదు, ఇన్ ఇండియా ఎట్లా డిసైడ్ చేస్తారు అనేది పెద్ద వ్యవహారం. చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేసినాం, కానీ పారామీటర్స్ ఏందో చెప్పలేకపోయారు. ఎనీవే మనం మాట్లాడదాం పారామీటర్స్, ఎందుకంటే ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ధన్యవాదాలు. చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ నొక్కండి. వీలైతే వీడియో షేర్ కూడా చేయండి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎట్లా మోస్ట్ పవర్ఫుల్ డిసైడ్ చేసింది, రేవంత్ రెడ్డి ర్యాంక్ ఎట్లా పెరిగింది, లేకపోతే చంద్రబాబు నాయుడు 14th ర్యాంక్ ఎట్లా వచ్చిండు, మిగతా వాళ్ళ ర్యాంక్ ఎట్లా వచ్చినాయి, అది కూడా మనం మొత్తం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కొన్ని పారామీటర్స్ను చాలా వెతికిన తర్వాత ఇది ఒకటి దొరికింది. ఏంది? ఎందుకు? వై? వెన్ హీ జాయిన్డ్ ద కాంగ్రెస్ ఇన్ October 2017, ద ఫార్మర్ టీడీపీ ఎమ్మెల్యే హ్యాస్ బీన్ ఇన్ పొలిటికల్ violence. He rose up the Congress ranks quickly, and after the appointment as president, the Telangana unit of 2021 faced disconnect within the party. However, in the 2023 assembly polls, he led the faction-ridden Congress to a resounding win, handing a shock defeat to the incumbent K. Chandrasekhar Rao led BRS. జస్ట్ కేసీఆర్ను ఓడించినందుకు మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయిన రేవంత్ రెడ్డి అనేది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వల్ల మాట. ఇక తర్వాత ఏం చేస్తున్నా తర్వాత విషయం, ఎందుకంటే అది మాట్లాడదాం. జస్ట్ కేసీఆర్ను ఓడించిండు కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా మేము డిసైడ్ చేసినామని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చెప్పింది. అంటే కేసీఆర్ చాలా మోస్ట్ పవర్ఫుల్ లీడర్, అంత మోస్ట్ పవర్ఫుల్ లీడర్ని ఓడించినట్టే ఈయన కూడా మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అనేది బహుశా ఒక సారాంశం ఉండొచ్చు వాళ్ళది. తర్వాత పవర్ పంచ్, అదే ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కువ ఉంది. 2017లో జాయిన్ అయ్యాడు, క్విక్గా తొందరగా పదవులు సంపాదించుకున్నాడు, తొందరగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత కాంగ్రెస్ అధికారం తీసుకోవడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా ఉంది. తర్వాత ఆయన్నే ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ ఓడించిండు కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అని డిసైడ్ చేసిండు. ఇంకా పవర్ పంచ్, డిస్పైట్ బీయింగ్ సీన్ యాజ్ అన్ అవుట్సైడర్ ఇన్ ద స్టేట్ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మేనేజ్డ్ టు యునైట్ ఇట్స్ వేరియస్ ఫ్యాక్షన్స్. He has further tightened his grip over the party affairs after becoming CM. He may not be a TPCC chief now, but his returns large in the government as well as the party. What next? He has a uphill task as he steps up to implement the Congress 6 polls guarantees. He also faces the challenges from the resurgent BJP and needs to ensure his party's readiness for the forthcoming local body elections. By the way, no is extempore speeches. Reddy stuck to his speech points at the Chennai meeting and delimitation on March 22. ఈ బేసిస్గా రేవంత్ రెడ్డి ర్యాంకు 39 నుంచి 28కి పోయింది. ఆయన పవర్ఫుల్, యాక్చువల్గా ఇండియన్ పవర్ఫుల్ లీడర్స్ అంటే ఇండియాను మొత్తం మేనేజ్ చేసేవాళ్ళని అర్థం. అంటే మనం మాట్లాడితే మొత్తం ఇండియా మొత్తం వింటది, ఇండియా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది దాని సారాంశం. అయితే ఇక్కడ వచ్చే వరకు ఆయన సీఎం అయిన తర్వాత నిజానికి తెలంగాణలోనే చాలామందికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పలేకపోతున్నారు. లోకల్లోనేమో గల్లీలోనేమో పోయింది, ఢిల్లీలోనేమో పెంచుకున్నారు. ఎట్లా పెరిగిందో చెప్తా. అది ఒక బేసిస్ ఉంటుంది, ఒక సింగిల్ పారామీటర్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వాళ్ళు డిసైడ్ చేసే సింగిల్ పారామీటర్. ఆ పారామీటర్ చెప్తే మీకు అందరికీ అర్థమైపోతుంది. అది చెప్తా. దానికన్నా ముందు మన తెలంగాణ సిచ్యువేషన్ చెప్తాం. ఏంది ఇక్కడ రుణమాఫీ చేసినామని, రైతు భరోసా ఇచ్చేసినామని, 6 గ్యారెంటీలు అమలు చేసినామని మనం పిచ్చోళ్ళం. మహారాష్ట్ర పోయి మాట్లాడితే మనమంతా అదేంది ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు అన్నారు.
అక్కడ పోయి హర్యానాలో మాట్లాడిండ్రు. హర్యానాలో మాట్లాడితే ఇదేంది హర్యానాలో పోయి మాట్లాడుతున్నాడు, అసలు మన దగ్గర రాలే కదా, మన స్కీమ్సే రాలే కదా, హర్యానా ఎట్లా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాం. తర్వాత ఢిల్లీ ప్రెస్ మీట్లో పోయి ఏకంగా ఒక 2-3 స్కీమ్స్ లాంచ్ చేసి పడేసాడు. మేము ఆల్రెడీ తెలంగాణలో ఇవన్నీ చేసేసినాం, మేమే గ్యారంటీ, ఒకవేళ ఢిల్లీలో కనుక కాంగ్రెస్ని గెలిపిస్తే మేమే వచ్చి అమలు చేస్తాం, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. అప్పుడు కూడా మన తెలంగాణ ప్రజలు అనుకున్నారు, ఇదేం స్వామి మనకి ఈయనే లేదు, అడబోయి ఆడ చేస్తున్నాడు అయినా, మనకి ఇవ్వకుండా మన స్కీమ్స్ ఇచ్చినామని చెప్తున్నాడు, అయ్యో అబద్ధం అని నెత్తినోరు కొట్టుకున్నాం. కానీ అవతలకి వినబడదు కదా, మీడియాకు అసలు వినబడదు, నేషనల్ మీడియాకు అసలు వినబడదు. కాబట్టి అవన్నీ ఇచ్చిండ్రు కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ లీడర్. మరి తెలంగాణలో బేసులు చూస్తేనేమో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పలేకపోతున్నారు. పోనీ రేవంత్ రెడ్డి పేరు తెలిసిన వాళ్ళు అసలు మామూలుగా మాట్లాడతలేరు. వాళ్ళు ఆ పేరు కాకుండా ఆయనకు చాలా పేర్లు పెట్టేసారు ఈ సంవత్సరంన్నర కాలంలో. కాబట్టి మనం తెలంగాణలో లేదు, గ్రౌండ్ పోయింది, కానీ పైన మిగిలింది అబద్ధాలు. పైన ఈయన చెప్పిన అబద్ధాలు మొత్తం కూడా వాళ్ళంతా నిజమని నమ్ముతున్నారు అనేది దీన్ని బట్టి క్లారిటీ వచ్చింది. ఇంకొక పర్సన్తో మాట్లాడితే ఆయన చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పిండు. ఏంటంటే వీళ్ళు ఇంకొక పిరమిడర్ తీసుకుంటారంట. ఏంది పిరమిడర్ అంటే మీడియాలో స్పేస్. ఎర్రగా తీసుకుందాం ఇది, ఎందుకంటే ఎర్రమాట కదా. మీడియా స్పేస్ అంటే మీడియాలో, నేషనల్ మీడియా అయినా సరే, లోకల్ మీడియాలో అయినా సరే, స్పేస్ అంటే ఏ వార్తలు రావడాన్ని, ఎవరు ఎక్కువ వార్తలు ఇస్తున్నారు మీడియాకు అనే దాన్ని బేస్ చేసుకొని మోస్ట్ పవర్ఫుల్ స్పీచెస్గా డిసైడ్ చేస్తారంట. ఇక మనోళ్ళు ఏం చేశారంటే, మనం చూస్తున్నాం ఇంకా ఢిల్లీ పోయినప్పుడల్లా ఒక ఛానల్ కాంక్లేవ్లో మాట్లాడాలి, ఆడ ఏదో ఒకటి మాట్లాడాలి, మనకి ఏ భాష వస్తే ఆ భాషలో మాట్లాడాలి, తెలంగాణ స్కీమ్స్ ఇవ్వకుండా ఇచ్చినామని చెప్పేసేయాలి, తెలంగాణ ప్రజలకు ఏం కాకపోయినా అయ్యిందని చెప్పేసేయాలి. అవన్నీ చాలా మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. సీఎం అయిన తర్వాత రకరకాల టీవీలు, మొన్ననే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పెట్టిన కాంక్లేవ్ కూడా పోయిండు. ఇంకా రకరకాల టీవీలు, ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ పెట్టిన కాంక్లేవ్లోకి అటెండ్ అయ్యి అక్కడ మాట్లాడుతూ ఉంటారు కదా. మీడియా స్పేస్ అంటే నేషనల్ మీడియాలో ఈయన వార్త వచ్చింది, నేషనల్ మీడియాలో ఈయన వార్త ఇంతసేపు వచ్చింది, నేషనల్ మీడియాలో ఈయన ఎంతసేపు మాట్లాడిండు, ఆ స్పేస్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా తెలుగు మీడియా కూడా తీసుకుంటారు, ఇక్కడ స్టేట్లో ఉన్నాడు కాబట్టి. ఇంకా తెలుగు మీడియాలో మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్ టీవీస్ ఆల్రెడీ సోల్డ్, మనం చెప్పాల్సిన ఏం అవసరం లేదు. మొత్తం పొద్దుగాలు వేస్తే రేవంత్ రెడ్డి భజన చేసే ఛానల్స్ మిగిలిపోయినాయి తెలుగు మీడియాలో. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, దాని పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఎప్పుడు వార్త చెప్తాడా, బ్రేకింగ్ చేద్దాం చూసుకునే ఛానల్స్ చాలా అయిపోయినాయి. ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్, లేకపోతే పబ్లిక్ ఇష్యూస్ ఏమైతే వాళ్ళ ఫేసెస్ చూపించే ధైర్యం ఏ మీడియాకు లేదు ఇప్పుడు, ఓన్లీ సోషల్ మీడియాకు తప్ప. అసలు మీడియాకు ఎవ్వరికి ధైర్యం లేదు. ఎవరు కూడా ఈయన మాట్లాడిన దానిలో పలానా అంశం ఉంది, ఈయన 6 గ్యారెంటీలు అమలు చేసామంటే వాళ్ళు పక్కన పెద్ద బ్రేకింగ్ పెట్టి 6 గ్యారెంటీలు అమలు చేసేసాం రేవంత్ రెడ్డి అనేస్తారు. అంతేగాని నువ్వు 6 గ్యారెంటీలు ఎక్కడిచ్చినవా అని మెయిన్ మీడియా ఏది క్వశ్చన్ చేయదు, వాళ్ళు క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం కూడా లేదు. కాబట్టి ఇక పొద్దుగాలు లేస్తే రేవంత్ రెడ్డి వార్తలే, గవర్నమెంట్ ఏదంటే ఆ వార్తలు వేస్తారు, అది కామనే. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఆల్ ఛానల్స్ ఆల్మోస్ట్ 1-2 ఛానల్స్ తప్ప మిగతా ఆల్ ఛానల్స్ ఓన్లీ ఆ వార్తలు ఎన్నికనే పొద్దుగా లేస్తే లైట్లు వేసుకొని చూస్తూ ఉంటారు అనమాట, ఎప్పుడు వస్తుంది వార్త వేసి చేద్దామని. కాబట్టి మీడియాలో ఎక్కువ కవరేజ్ రేవంత్ రెడ్డి వార్తలే వస్తాయి, దానిలో నో డౌట్ ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. రేవంత్ రెడ్డి వార్తలు ఒక టీ న్యూస్లో బీఆర్ఎస్లో వార్తలు వస్తాయి. ఇంకా మిగతా నాకు తెలిసి బీఆర్ఎస్ వార్తలు మిగతా దానిలో చాలా తక్కువ. ఒకవేళ 100% వార్తలు అనుకుంటే 90% కాంగ్రెస్ వార్తలే వస్తాయి, రేవంత్ రెడ్డి వార్తలే వస్తాయి. దానిలో కూడా 90లో ఒక 70% రేవంత్ రెడ్డి వార్తలే వస్తాయి, మిగతా మినిస్టర్స్వి అవేం రావు. ప్లస్ కాంట్రవర్సీస్ కూడా రేవంత్ రెడ్డి కదా మాట్లాడేది. ఇప్పుడు అన్ని కాంట్రవర్సీస్ నేషనల్ మీడియా హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఆయన ఎవరు, అల్లు అర్జున్ జైలుకు పంపించే ప్రయత్నం చేసిండ్రు, జైలుకు పంపించిండ్రు. అప్పుడు నేషనల్ మీడియా మొత్తం టేకప్ చేసింది, అది రేవంత్ రెడ్డిని తప్పుపట్టి. అయినా సరే రేవంత్ రెడ్డి వార్త కవర్ అయిందా లేదా అనేది ఇష్యూ. రేవంత్ రెడ్డి వార్త అంటే రేవంత్ రెడ్డి స్పేస్, అది నేషనల్ మీడియా మొత్తం. ఇప్పుడు ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి వీడియోలు పలానా టీవీలో ఇన్ని గంటలు వచ్చింది, పలానా ఎన్డీటీవీలో ఇంతసేపు వచ్చింది అనేది కౌంట్ చేస్తారు. అది ఇంకా తిట్టినరా, పోయిడినరా, లేకపోతే క్వశ్చన్ చేసినరా, రిపబ్లికన్ టీవీలో ఎంతసేపు వచ్చి అంతవరకు చూస్తారు తప్ప ఏమైందని చూడరు. అట్లా మోస్ట్ పవర్ఫుల్ లీడర్లో ఆయన ర్యాంకు 39 నుంచి 28కు లేచిపోయింది. కాకపోతే గ్రౌండ్ ఏమో 0 అవుతుంది, గ్రౌండ్ 0. తెలంగాణ గ్రౌండ్ రోజు రోజుకు పోతుంది. రేవంత్ రెడ్డి పేరు వాళ్ళకి కూడా ఎవరికి ఇష్టం లేకుండా పోయింది. లాస్ట్కి వేరే పేరుతో పిలుస్తున్నారు, మనం ఆ పేర్లు పెట్టకూడదు యాజ్ ఏ జర్నలిస్ట్గా. జనాలు ఇష్టం, జనాలు ఓటేసిండ్రు, జనాలకు స్వేచ్ఛ ఉంటుంది, వాక్చాతుర్యం. నిన్ననే సుప్రీంకోర్టు చెప్పింది, ఖచ్చితంగా ఎవరి ప్రాథమిక హక్కు వాళ్ళ చెప్పడం, దాన్ని ఎవరు కాదనలేరు, అదే అని గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి జనాల స్వాతంత్రాన్ని, వాక్ స్వాతంత్రాన్ని మనం కూడా దెబ్బతీసే అవకాశం లేదు, మనం కూడా అడిగే అవకాశం లేదు. ఎనీవే ఎట్లా ఏ బేసిస్ ఈ మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ వచ్చాయి అనే అంశానికి ఇది క్లియర్. వాళ్ళ వీళ్ళతో మాట్లాడి చెప్తున్న ఒక వివరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.